నంద్యాల ధాతృత్వమే పరమావధిగా మానవ సేవయే మాధవ సేవగా ముందుకెళ్తున్నారు మన నంద్యాల వాసి గోళ్ళ రాజేష్. గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రజలకు దాదాపు 1000 మంది కుటుంబాలకు ఉగాది మరియు రంజాన్ పండుగ సరుకుల కిట్ల పంపిణీ ఈరోజు చేశారు. నంద్యాల పట్టణంలోని ప్రజలకు గోళ్ళ రాజేష్ తన ధాతృత్వం చాటుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవగా ముందుకెళ్తున్నారు. నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్. నంద్యాల నియోజకవర్గంలోని గోళ్ళ రాజేష్ వ్యాపార నిమిత్తం స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమ, అభిమానాలతో గడిచిన 4 నెలలకు పైగా కుల మతాలకు అతీతంగా పేదల పెద్దన్నగా తనకు ఆర్థిక సహాయం లక్షలాది రూపాయల ఖర్చు అవుతున్నప్పటికీ ఎన్నో రకాలుగా తన వంతు సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తున్నారు గోళ్ళ రాజేష్. అందులో భాగంగా ఈరోజు హిందూ సోదర సోదరిమణులకు ఉగాది పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆనందాలతో, కుటుంబ సభ్యులతో పండుగలు నిర్వహించుకోవాలని సదుద్దేశంతో ఈరోజు 1000 మంది కుటుంబాలకు పైగా ఉగాది సరుకులు, రంజాన్ పండుగ సరుకుల కిట్ల పంపిణీ చేశారు. కొంచెం జరగండి, ఇది చూడమ్మా, ఇది చూడు. ఓకే నువ్వు ఇతలకు వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మన నంద్యాల వాసులైనటువంటి పెద్దవాళ్ళు, గౌరవనీయులైనటువంటి గోళ్ళ రాజేష్ అన్న గారు ఇప్పటికే గడిచిన 4 నెలలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అది ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ ఇప్పటికే నంద్యాల వాసులు అందరికీ కూడా ఈ చేసేటువంటి సేవా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని విదితమే. అయితే ఎవరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఇప్పటికే గోళ్ళ రాజేష్ అన్న గారు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలుపరుస్తున్నారు. ఎంతోమంది దాన్ని కొన్ని తప్పుడు అర్థాలు వచ్చే విధంగా చేసినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలను అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయక గోళ్ళ రాజేష్ అన్న గారు తన మనోబలంతో నంద్యాల వాసులకు మంచి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే రేపు 19వ తారీఖు మన హిందూ సోదర సోదరిమణులకు ఉగాది పండుగ ఉంది. తర్వాత 20వ తారీఖున మన సోదర సోదరిమణులు, ముస్లిం సోదర సోదరిమణులకు పవిత్రమైన రంజాన్ మాసం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉగాది పర్వదినం సంబంధించి మన హిందూ సోదర సోదరిమణులకు కిట్ల పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా కిట్ల పంపిణీ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, పేదల గురించి అనునిత్యం ఆలోచించి ముందు అడుగు వేసేటువంటి వ్యక్తి లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ తనకు ఎంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించగా కేవలం పేద ప్రజలకు సాయం అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే మనమంతా కూడా భగవంతుని ఆశీర్వదించమని, ఇలాంటి గోళ్ళ రాజేష్ అన్న గారు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ భగవంతుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, ఆయన బాగుంటే మనకు అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా నంద్యాల నియోజక ప్రజలందరూ కూడా, పెద్దలు అందరూ కూడా భగవంతుని కోరుకోవాలి. ఇలాంటి గోళ్ళ రాజేష్ అన్న ఎప్పుడు చల్లగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ
మీ అందరికీ కూడా ఒకసారి నమస్కారం.